హలో ఫ్రెండ్స్! సంక్రాంతి కానుకగా 'రామ్ చరణ్' అయితే 'గేమ్ చేంజర్' మూవీతో మనందరి ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ మిక్స్డ్ టాక్‌తో అయితే దూసుకుపోతుందనే చెప్పవచ్చు. 'రామ్ చరణ్' అయితే తన యాక్టింగ్ అదరగొట్టాడనే చెప్పవచ్చు. 'రామ్ చరణ్' చేసిన నటనకు గాను ఖచ్చితంగా 'రామ్ చరణ్‌కి' నేషనల్ అవార్డు ఇవ్వాలంటూ అభిమానులైతే ట్విట్టర్‌లో అయితే ట్వీట్స్ మీద ట్వీట్స్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమన్ అయితే అదరగొట్టేశాడనే చెప్పవచ్చు. 'రామ్ చరణ్' నటన, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మీదనే సినిమా అయితే నిలబడిందని కూడా చెప్పవచ్చు. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న డైరెక్టర్ శంకర్‌కి అయితే ఇది కరెక్ట్ కమ్‌బ్యాక్ అయితే కాదనేసి శంకర్ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అయితే చాలామంది మూవీ చూడకుండానే సినిమా బాలేదంటూ తప్పుడు ప్రచారం అయితే చేయడం స్టార్ట్ చేశారు. 'రామ్ చరణ్‌ని' కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే రివ్యూయర్స్ కూడా చాలా నెగెటివ్‌గా ఈ మూవీ గురించి అయితే రివ్యూ చెప్పడం అయితే జరిగింది. చాలామందయితే "అయ్యా రామ్ చరణ్! నువ్వు ఆ గ్లోబల్ స్టార్ ట్యాగ్‌నయితే తీసేసేయి. ఇక నుంచి అది తీసేసి మూవీస్ తీయు. నీకు మంచే జరుగుతుంది. మాకు మంచే అనిపిస్తుంది" అంటూ చాలామందయితే రామ్ చరణ్‌ని ట్రోల్ అయితే చేస్తున్నారు. ఇది విన్న చిరంజీవి అయితే ఒక్కసారిగా రంగంలోకి దిగాడనే చెప్పవచ్చు. చిరంజీవి అయితే తన ట్విట్టర్ వేదికగా "నేను 'గేమ్ చేంజర్' మూవీ ఇప్పుడే చూశాను. రామ్ చరణ్ అయితే తన యాక్టింగ్‌తో అదరగొట్టాడనే చెప్పవచ్చు. సినిమా అయితే చాలా బావుంది. శంకర్ డైరెక్షన్ కూడా చాలా బావుంది. మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ కూడా చాలా బావుంది. ఇంత బాగున్న సినిమాని మీరెందుకు ఇంత నెగెటివ్ చేస్తున్నారు? నాకు తెలుసు ఎవరు ఇలా చేపిస్తున్నారో అన్నది కూడా. నేను తర్వాత మాట్లాడతా. ఇప్పుడు ఏది మాట్లాడను. సినిమా అయితే చాలా బావుంది. మీ అందరూ వెళ్లి చూడండి. సంక్రాంతికి రామ్ చరణ్ అయితే మీకు పెద్ద గిఫ్టే ఇచ్చాడు" అంటూ చిరంజీవి అయితే తన కొడుకునైతే పొగడ్తలతో ముంచేశాడనే చెప్పవచ్చు. ఇలా ఒక్కొక్కరు బావుందని, బాలేదని చెప్తున్నారు. మరి మీరు 'గేమ్ చేంజర్' మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? మీకు సినిమా నచ్చిందా? అయితే కామెంట్ చేసేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.